ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుడు ఏది కూడా మీకు ఎంత మాత్రమును హాని చేయదని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. శత్రువు బలమంతటి మీద దేవుడు మీకు అధికారాన్ని ఇస్తానంటున్నాడు. ఈ సృష్టిలో ఏది కూడా మీకు ఎంత మాత్రము కూడా హాని చేయదు. ఆ శత్రువు మీద మీకు దేవుడు అధికారాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు విశ్వాసం నమ్మకం కలిగిన వారముగా మనముంటే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించేవారుగా ఆయన ఉన్నారు. ఈ ప్రక్క 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయం మీ వద్దకు రాదు. మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లింపబడకుండా చేసే దేవుడు. ఈరోజు దేవుడు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఏది కూడా ఎంత మాత్రము కూడా హాని చేయకుండా చేస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కనుక విశ్వాసంతో నమ్మకంతో జీవిస్తూ సమస్యల్లో శ్రమల్లో విశ్వాసాన్ని కోల్పోకుండా బలమైన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన క్షేమాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఏదియు ఎంత మాత్రమును హాని చేయదని చెప్పి వాగ్దానం చేసావు. నీవే మాకు రక్షణగా ఉంటావు. ఇశ్రాయేలు ప్రజలకు పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నువ్వే వారికి తోడుగా ఉండి వారిని నడిపించిన దేవుడవు. ఈరోజు ఎవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో దేవా, వారందరూ విశ్వాసంలో బలపడి నీ వైపు చూసే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.